వైసీపీని పర్మనెంట్ గా అధికారానికి దూరం చేస్తానని శపథం చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. అయితే ఆయన మాటలతో ఆగడం లేదు. వైసీపీకి సాలిడ్ ఓటు బ్యాంకులుగా ఉన్న వర్గాలను ఒక్కొక్కటిగా ఆ పార్టీకి దూరం చేస్తున్నారు. ఇప్పటికే కాపు బలిజ సామాజిక వర్గాలకు చెందిన ప్రజల్లో మెజారిటీ ఓటర్లు జగన్ పార్టీని వదిలేసి జనసేనకు జై కొట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏరి కోరి అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రంపచోడవరం నుంచి పార్వతీపురం మన్యం వరకు ఉత్తరాంధ్రలో గిరిజన ప్రాంతాలు ఎక్కువ. తూర్పు కనుమల్లో కొండ కోనల చాటున ఉండే ఈ ట్రైబల్ ఏరియాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. గిరిజనుల సంక్షేమం, ఏజెన్సీ ప్రాంతాల అభ్యున్నతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. గిరిజన గ్రామాలకు రోడ్ల నిర్మాణం ద్వారా ఏజెన్సీ ప్రాంతాలను ప్రధాన పట్టణాలకు అనుసంధానం చేస్తున్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో 8,571 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం కోసం 5,838 కోట్లు కేటాయించారు. గిరిజనుల పశువుల కోసం మేత, నీరు అందించడానికి 25,000 మినీ గోకులాలు, 157 కమ్యూనిటీ గోకులాలను ఏర్పాటు చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను నమ్ముకోకుండా ఏజెన్సీ ఏరియాల డెవలప్మెంట్ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ చర్యల ద్వారా గిరిజనుల్లో పవన్ కి పాజిటివిటీ పెరిగింది. మొదటి నుంచి వైసీపీకి మద్దతిస్తున్న గిరిజనులు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారని నిపుణులు భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో అరకు, పాడేరు మినహా మిగిలిన ఎస్టీ సీట్లలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి మిగిలిన 2 ట్రైబల్ స్థానాలు వైసీపీకి దూరం అవుతాయని పొలిటికల్ అనలిస్టుల అంచనా. అతి విశ్వాసంతో కొన్ని వర్గాలను దూరం పెట్టిన వైసీపీ ఇప్పుడు పార్టీకి అండగా నిలిచిన బేస్ ఓటర్లను కోల్పోతుంది. అందుకే రాజకీయాల్లో అందరినీ కలుపుకొని పోవాలి అంటారు.